హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట-తలుపులు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను అరటికాయ బజ్జీ వేసి చూపిస్తాను. అరటికాయ బజ్జీ రాని వాళ్ళు ఉండరు, కానీ మా పిల్లలు నేర్చుకుంటారని వీడియో తీశాను. మా పిల్లలతో పాటు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి. ఇది అన్నిటికంటే సులువైన స్నాక్ అరటికాయ బజ్జీ. ఈ వర్షాకాలం వస్తుంది కదా, అప్పటికప్పుడు తినాలనిపిస్తే వర్షాలు పడినప్పుడు ఈజీగా అయిపోయే అరటికాయలు ఇంట్లో ఉంటే ఈజీగా అయిపోయేది స్నాక్ అన్నమాట. ఇది ఎప్పుడైనా సరే పకోడీలు బజ్జీలు వేసుకున్నప్పుడు ముందుగా స్టవ్ మీద నూనె పెట్టుకుని ఆన్ చేసుకుంటే అది కాగేలోపు మనం ప్రిపరేషన్స్ చేసుకోవచ్చు. దీనిలో నేను ఏం వేసానంటే కొద్దిగా వాము, ఒక హాఫ్ స్పూన్ వేసాను. అది 3 పచ్చిమిరపకాయలు వేసి ఒక కప్పు నీళ్ళు పోసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసాను. శనగపిండి మనం కప్పుతో అన్న కొలుచుకోవచ్చు. కప్పు అయితే, చిన్న టీ కప్ అయితే ఒక కప్పు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 రకాలు ఉంటాయి కదా. సోడా అయితే చిటికెడు వేస్తే సరిపోతుంది. ఇది బేకింగ్ పౌడర్ వేసాను కాబట్టి 1/2 స్పూన్ వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు తగ్గించేసుకుంటే చూసి మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఇప్పుడు పచ్చిమిరపకాయ రసం ఉంది కదా, అది వేసి బాగా కలపాలి. అది మీకు తక్కువైనట్టు అనిపిస్తే అది కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. శనగపిండి ఎప్పుడైనా సరే బజ్జీలకి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. మరీ జల్లించి మెత్తటి పిండి అలా చేయకూడదు. మరీ మెత్తన వేయకూడదు, మీకు గట్టిగా వస్తాయి బజ్జీలు. కొంచెం ఇలా బరకగా, ఏ బజ్జీకైనా సరే కొంచెం మురంగా, కొంచెం బరకగా పిండి కొంచెం మరీ సాఫ్ట్గా ఉండకూడదు. అది ఇలా బాగుండాలి లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకుని తక్కువైతే కొద్దిగా వేసుకోండి. నేను తక్కువైందని చెప్పి కొద్దిగా వేసాను. చూసారు కదా, అదే ఆ కాన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎలాగంటే మనం పెరుగు వాటర్ లేకుండా ఇలా కలిపితే చిక్కగా ఎలా ఉంటుంది, ఆ కాన్సిస్టెన్సీలో ఉండాలి. 2 అరటికాయలు తీసుకున్నాను. ఈ ఫామ్ నుంచి వచ్చినాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కడిగి చెక్కు తీసి పల్చగా ముక్కలు కోసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక అరటికాయకి 10 బజ్జీల వరకు అవుతాయి. సో నేను చట్నీ ఎక్కువ చేయని అవసరం ఉండదు. ఇలాంటి వాటికి పచ్చిమిరకాయ, వాము వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో చట్నీ లేకుండా తినచ్చు. నూనె కాగిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మనం ఏదైనా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు అలా నూనెలో ఏదైనా వేసినప్పుడు వెంటనే పైకి వస్తే అది నూనె కాగినట్టు అర్థం అన్నమాట. మరీ సన్న మంట మీద కూడా ఉండకూడదు, సరిపడి వేడి ఉండాలి. సో నూనె కాగితే అలా వేయగానే పైకి తేలుతాయి. గిన్నె నిండా సరిపడి వేసుకోవచ్చు. ఒక 10 వరకు వేసేయచ్చు ఆ నూనెలో. క్యాలరీలు కౌంట్ చేసుకుని డైటింగ్లు చేసే వాళ్ళకి చట్నీ లేకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. వామ్ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఎందుకంటే డీప్ ఫ్రై, దానికి తోడు చట్నీ అంటే చాలా ఎక్కువ క్యాలరీస్ అవుతుంది కదా.
కొంచెం ఇష్టమైన వాళ్ళు ఒక వెల్లుల్లిపాయ రేకు కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత ఇలాగా చిన్న చిన్న అలకలు లాంటివి ఉంటే తీసేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసుకోండి. సేమ్ అలాగే శనగపిండితో చేసినవి చూసుకోవాలి, ఎక్కువ వేగినా చేదొచ్చేస్తాయి. సో కొద్దిగా కలర్ మారగానే తీసేసుకోవాలి. శనగపిండితో చేసి వస్తువు ఏదైనా సరే ఎక్కువగా వేగితే చేదు వస్తుంది, బాగోదు తినటానికి. సో ఈ కలర్లో ఉండగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా నూనె సరిపడి కాగితే అసలు నూనె పీల్చవు. నూనె సరిపడికి కాగకపోయినా, బేకింగ్ పౌడర్ ఎక్కువైనా నూనె పీల్చేస్తాయి బజ్జీలు. సో అవి రెండు అబ్జర్వ్ చేసుకోవాలి. సో అయిపోయింది. 2 గరిటెకాయలతో చేశాను కదా. ఇదండి, 2 months నుంచి వీడియోలు తీయలేదు. మా పిల్లలు వచ్చారు యూఎస్ నుంచి. సో ఫ్యామిలీ టైమే కదా. అదండి, మరి ట్రై చేస్తారా? అదండి మరి.